ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి ఈ నూతన దినం మా జీవితాల్లో మాకు అనుగ్రహించి సజీవులుగా నిలిపి మిమ్మల్ని స్తుతించు గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా నానా ఈ సమయంలో మీ మహాకృపను బట్టి నా తండ్రి మీ సన్నిధిలో ఎన్నో శ్రేష్టమైన సంగతులను తండ్రి మా ఆత్మలను తెప్పరిలో చేసుకుంటూ మాలో ఉన్న లోపాలను సరిచేసుకుంటూ నాయన తండ్రి సర్వశ్రేష్టమైనటువంటి యోగ్యత కలిగినటువంటి ముడత కళంకము డాగు లాంటిది ఏది లేనటువంటి పరిశుద్ధమైన సంఘముగా మీరు అంగీకరించేటటువంటి వ్యక్తులముగా నా తండ్రి వ్యక్తిత్వ నిర్మాణము దిశగా మీ సత్యవాక్కుల వెలుగులో నా తండ్రి మేము ముందుకు సాగనే ఉంటుండగా నాయన ఎప్పటి ఎటుల ఆత్మ సహాయాన్ని మీరు అనుగ్రహించమని ప్రాధేయపడుతూ ఉంటున్నాం. దేవా మీ పిల్లలైనటువంటి మేమందరము కూడా నాయన ఈ దినం రాఖీ పూర్ణిమ రాఖీ పండుగ సంబంధించినటువంటి విషయాలను నాయన మేము నేర్చుకుంటూ ఉంటుండగా తండ్రి ఆయన ఆయా ప్రదేశాల్లో మీ పిల్లలు కూడా క్రైస్తవులుగా ఉన్నటువంటి మీ పిల్లలు దీన్ని ఆచరిస్తూ ఉంటున్నారు. దాన్ని ఆచరించవచ్చా ఆచరించకూడదా, దీనికి సంబంధించిన నేపథ్యం ఏంటి, బైబిల్ చెప్పిన సత్యం ఏంటి, ఈ విషయాలన్నీ కూడా నేర్చుకున్న ఉంటుండగా తండ్రి ఆత్మ సహాయం మాకెంతో అవసరం నాయన. మీ సత్యవాక్కులకు లోబడి నాయన విధేయులుగా జీవించాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది కనుక తండ్రి మేము లోకంలోనికి వెళ్లేవారంగా ఉండాలా, లోకాన్ని మీలోడికి తీసుకుని వచ్చే వాళ్ళంగా ఉండాలా అన్నటువంటి విషయాలు నాయన కూలంకషంగా నేర్చుకుని ఉంటుండగా తండ్రి చేరి వచ్చిన మీ పిల్లలందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యి చక్కగా తండ్రి చురుకుగా గొప్ప భాగ్యవంతులుగా ఇందులో కృతకృత్యం అవునట్లు తండ్రి కృపదయచేయమని ప్రాధేయపడుతూ చేరి వచ్చిన బిడ్డలను బట్టి చేరి రానైనటువంటి వారిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనతా ప్రభావాల ద్వారా మీరే పొందుకనమని యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి పొందుకొని నామ తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క ఉన్నతమైన కృపను బట్టి ఆయన సన్నిధానంలో మనం చేరినందుకు, ఆయన చేర్చినందుకు తండ్రి అయిన దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మీకందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో శుభములు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లు మరి రక్షాబంధనం ఈరోజు రాఖీ పూర్ణిమ లేదా శ్రావణ పూర్ణిమ లేదా జంధ్యాల పూర్ణిమ అనే పేరుతో పులిస్తూ ఉంటారు దీన్ని. మరి క్రైస్తవుల్లో కూడా చాలా మందికి దీనికి సంబంధించినటువంటి ఒక మీమాంస, ఒక సందేహం ఉంటుంది. ఏమనంటే ఇది మనం క్రైస్తవులంగా చేయొచ్చా చేయకూడదా అనేటువంటి విషయం. సో దీనికి సంబంధించినటువంటి నేపథ్యం వీటన్నిటి గురించి మనకు తెలియాలి. సో ఇందులో భాగంగా రోజువారీ జరిగే కార్యక్రమాన్ని కాస్త వాయిదా వేస్తున్నాం. ఎందుకంటే మనకు సిస్టర్స్, అక్కలు, చెల్లెళ్ళు, బ్రదర్స్కి తీసుకొచ్చి రాఖీలు కట్టడం చేయటం, అన్న చెల్లెళ్ళ అనుబంధం, అక్క తమ్ముళ్ళ అనుబంధం. కాబట్టి అన్నయ్య నన్ను రక్షించాలి, కాపాడాలి అన్నట్టుగా అది కట్టడం, తమ్ముడు నన్ను రక్షించాలి, కాపాడాలనేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. నాకు తెలిసి రాఖీ పౌర్ణమి ఈరోజు అనుకుంటున్నా. ఈరోజా నిన్ననా? సమాజంలో మనం ఒక బాధ్యత కలిగినటువంటి పౌరులంగా, దేవుని పిల్లలంగా ఉంటున్నాం. మన చుట్టూ ఎన్నో అన్య ఆచారాలు అనేవి మనకు తెలియకుండానే మనలో అంతర్భాగం అయిపోయాయి. చిత్రంగా క్రైస్తవంలో కూడా అసలు ఏదైనా ఒకటి పండుగ లాంటిది ఇట్లాంటిది వచ్చిందంటే ముందుగా చేయాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఏ విషయమైనా సరే బైబిల్లో మనం పాటిస్తున్నామని అంటే అది దేవుడు చెప్పిందన్నా ఉండాలి, క్రీస్తు చెప్పిందన్నా ఉండాలి, అపోస్తలుడు చెప్పిందన్నా ఉండాలి. దేవుడు గాని, క్రీస్తు గాని, అపోస్తలులు గాని చెప్పినవి గాని
లేదా క్రీస్తు గాని అపోస్తలులు గాని చేసినవి గాని కాకుండా వేరేటివి ఏవి చేసినా అది ఏమిటి అనంటే ఆజ్ఞను అతిక్రమించటం పాపం అనేటటువంటిది తప్ప ఇందులో పుణ్యకార్యము అనేటటువంటి విషయమో లేకపోతే ఈ రాఖీలు కట్టడం వల్ల అన్నయ్యలు తమ్ముళ్ళు చెల్లెళ్లను కాపాడుతారు, వాళ్ళని చూసుకుంటారు, జాగ్రత్తగా బంధాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటారు అనేటువంటి విషయం కావచ్చు. ఇవన్నీ కూడా ఎక్కడైనా పరిశుద్ధ గ్రంథపు చరిత్రలో దేవుడు గాని క్రీస్తు గాని అపోస్తలులు గాని చెయ్యమని చేసినట్లు మనకు ఆధారాలు ఉన్నాయా లేవా? ఇదొకటే కాదు, ఏదైనా కావచ్చు ప్రతిదీ కూడా మనకు క్రొత్త నిబంధన అనేటటువంటిది ఒకటి ఉంది. అంటే మనం కొత్తగా దేనికోసం ఎట్టుపోవాలి, ఏం చేయాలని ఆలోచన చేయటానికి అవసరమే లేదు. ప్రతిదీ కూడాను కూలంకషంగా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించేశాడు. ఇది పరిపూర్ణం కనుకనే దేవుడు ఏం చేశాడు, దీంట్లో ఒకటి కలపకూడదు, ఒకటి తీసేయకూడదు, పూర్తిగా దీన్ని ఫాలో అవుతూ పోతే చాలు అన్నటువంటి మాటలు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా నేర్పించాడు. అలాగనే ఒక కుటుంబంలో కానీ లేదా మనకు కూడా బంధాలు బాంధవ్యాలు ఉన్నాయి కాబట్టి చుట్టుపక్కల కూడా ఎన్నో పరిస్థితులు ఉంటున్నాయి కాబట్టి వాటికి సంబంధించి అవగాహన కల్పించటం. దేవుని ప్రజలం అంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అంధకారంలో నుండి ఆశ్చర్యకరమైన దేవుడి వెలుగులోనికి వచ్చినటువంటి వాళ్ళం. అంధకారం ఎక్కడుంది? లోకంలో ఉంది. ఆ లోకము చీకటి గల ప్రదేశం అది. దేవుని వాక్యముతో వెలిగించే దీపము లాంటి వాక్యముతో మనల్ని వెలిగించుకొని మనమే ఒక వెలుగుగా మారి చీకటిమయమైన లోకానికి వెలుగు దివ్యగా మారగలగాలి. అంతేగాని వెలిగించబడిన వాళ్ళం మరలా చీకట్లోనికి వెళ్లే పరిస్థితులు ఉండకూడదు. ఇది ఎంతవరకు ఈరోజు వచ్చింది అని అంటే, రాఖీ పౌర్ణమి వస్తుందంటే చాలా మంది అన్నలకు భయం. ఎందుకనంటే మా చెల్లో మా అన్నయ్యో మా అక్కో రాఖీ పట్టుకొని వస్తుంది, రాఖీ కట్టిన తర్వాత ఊరికే పంపితే బాగుంటుందా, ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి పంపించాలి అనేది. అంటే ఇదొక ఆనందం. అంటే ఇది కట్టి వలన ఇప్పుడు మరి చాలా మందికి తమ్ముళ్ళు కానీ అన్నలు కానీ ఉండరండి. అప్పుడేంటి పరిస్థితి? వాళ్ళని ఎవరు రక్షించాలి? నాకు ఇద్దరు ఆడపిల్లలే. ఇప్పుడు నా పిల్లలకి ఎవరు సంరక్షణ? శ్యామన్న మీకు ఆడపిల్లలే కదా ఇద్దరు? శ్యామన్నయ్య కూడా ఇద్దరు ఆడపిల్లలు. మరి ఆ పిల్లల్ని ఎవరు రక్షించాలి? మరి తోబుట్టు లేరుగా. సో ఇట్లా మనం ఆలోచన చేయగలిగితే పిల్లరా, అసలు ఈ యొక్క ఆరిజిన్, ఈ రాఖీ, రక్షాబంధన్, ఈ శ్రావణ పూర్ణిమ, ఈ జంధ్యాల పూర్ణిమ, ఈ పేర్లు చూసినప్పుడే మనకి ఏం గుర్తు రావాలి చెప్పండి? ఇది మనకు సంబంధించింది కానే కాదన అనే ప్రాథమిక అవగాహనలోకి రావాలి. మీకు విషయం చెప్పాలి. ఈ ఇతిహాసాల్లో, అంటే రామాయణ మహాభారతాలను ఇతిహాసాలు అని అంటారు. ఈ ఇతిహాసాల్లో ఈ మహాభారతంలో పాండవుల భార్య ఒక ఆమె ఉంది. ఆమె పేరు ద్రౌపది. ద్రౌపది అనే పేరు ఎలా వచ్చిందటంటే ద్రుపదుడు అనేటటువంటి తన తండ్రికి పుట్టినటువంటి బిడ్డ, ద్రుపదుని కుమార్తె అంట ద్రౌపది. సో ఆ ద్రౌపదికి అన్నయ్య వరుసలో ఉండేవాడు శ్రీకృష్ణుడు. శిశుపాలుణ్ణి చంపేటప్పుడు ఈ చంపే క్రమంలో ఆయన సుదర్శన చక్రాన్ని వదిలేస్తే శిశుపాలుని మీదకి కృష్ణుడు ఆ సుదర్శన చక్రాన్ని వదిలేసేటప్పుడు ఆయన చూపుడు వేలుకు గాయమై రక్తము ధారగా వెళ్లిపోతూ ఉంటే ద్రౌపది తన పట్టుచీర కొంగును చింపి తన వేలికి, కృష్ణుడి వేలికి కడితే దానికి కృతజ్ఞతగా
తన చెల్లి అయినటువంటి ద్రౌపదికి కృష్ణుడు నేను ఎల్లవేళలా నీకు అండగా ఉంటానమ్మా అని కృష్ణుడు అభయమిస్తే ఆ అభయంలో భాగంగానే మనకు తెలుసు కౌరవుల్లో దుశ్శాసనుడు అనే ఆయన నిండు సభలో వాళ్ళ యొక్క భర్తలు ఆ జూదంలో ఓడిపోయిన కారణం చేత ఆమె యొక్క బట్టలు ఊడదీసేటువంటి పరిస్థితుల్లో ఆమె చీరను విప్పే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ద్రౌపది చీరను వెంటనే అన్నయ్య అని జ్ఞాపకం చేసుకుంటే కృష్ణుడు రావటం, ఆయన ఆ విధంగా ఆమెను కాపాడడం అనేది జరిగింది. ఈ రకంగా ఈ రాఖీ పౌర్ణమికి ఒక ప్రాముఖ్యత ప్రాధాన్యత వచ్చింది అని ఒక ఇతిహాసం. ఆ కృష్ణుడికి, ఆ ద్రౌపదికి, ఆ శిశుపాలునికి, దుశ్శాసనుడికి మనకి ఏం సంబంధం ఉండండి అసలు? దేవుని పిల్లలకి ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇప్పటిదాకా ఏదైతే చేశామో అది ఇప్పటితో మానేయండి. మానేయలేని పరిస్థితుల్లో ఉన్నారంటే మాత్రం మనము నామకార్థులమే. అంటే లోకము నుండి వేరే రక్షణ పొందాల్సినటువంటి వారం లోకంలో వేరుపారి శిక్షకు కారకులం కాకూడదు. లోకంలో ఉన్న ఆచారాలను పాటిస్తే కాదు మనకు రక్షణ. దేవుడితో బంధాన్ని బలోపేతం చేసుకుంటే రక్షణ. రక్షాబంధనం అంటే ఎవరిచ్చేది రక్షణది? దేవుడికి మించిన రక్షకుడు మనకున్నాడా? దేవుడి ఆజ్ఞలను పాటించటం కంటే, దేవుడు కోరుకున్నట్టుగా బతకటం కంటే మించిన రక్షణ మనకే. ఎంతకాలం ఉంటాడండి అన్నదమ్ముడు? మరి అన్నదమ్ములు లేని వాళ్ళ పరిస్థితి ఏంటండి? పిచ్చి పనులు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మరలా దీనికి సంబంధించి అయ్యో మా అన్నయ్యలకు నేను రాఖీ కట్టలేకపోయానే, అయ్యో మా తమ్ముళ్ళకు నేను రాఖీ కట్టలేకపోయానని వాపోయేవాళ్ళు కొంతమంది. దేవుని పిల్లల దెయ్యం పిల్లల మీరు మనం అందరం ఇట్లా అనుకునే వాళ్ళు అందరం ఎవరి పిల్లలు అంటారు? ఆలోచన ఉండక్కర్లేదండి, బుద్ధి ఉండక్కర్లేదా? ఎప్పుడైనా సరే ఏ కార్యక్రమం అయినా సరే ఒకటి పాటించాలి అని అనుకునేటప్పుడు వెంటనే మనకు గుర్తు రావాల్సింది ఏంటి అంటే ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైంది, దీని మూలం ఏంటి? అన్యజనుల అన్యాచారమా ఇది, లేదా ధన్యాచారమా? ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? మీకు రాదు, మీకు తెలియనప్పుడు ఏం చేయాలి? దైవజనులను అడగాలి, తెలిసిన వాళ్ళని అడిగి కనుక్కోవాలి. చదువురానోడు పక్కా పల్లెటూరు బైకు బస్ స్టేషన్కి వచ్చినప్పుడు వాడు ఏ బస్సు అంటే ఆ బస్సు ఎక్కడే? ఎంత తెలియగలిగినోడు, బాగా చక్కగా చదువుకున్నోడు అనుకున్నోడు దగ్గరకు వచ్చి సార్ ఈ బస్సు ఎక్కడ పోతుంది అని అడుగుతాడు. అడిగి అంతా కన్ఫామ్ చేసుకున్న తర్వాతే వెళ్ళి కూర్చుంటాడు ఆ బస్సులో. వాడుకున్న తెలివి కూడా లేకపోతే ఎట్లా అండి మనకి? ఆలోచన చేయండి పిల్లరా. అంటే ఇప్పుడు మీరు ఈ ఇతిహాసాలకు వెళ్తారా? వీటికి మూలాలు అవే. అట్లాగే ఇంకొక చరిత్ర కూడా ఉందంట దీనికి సంబంధించి. శ్రీ మహావిష్ణువు మనకు బాగా దగ్గర ఉన్నాడు కదా. శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి అనేటటువంటి ఆయన కోరిక మేరకు పాతాళంలోకి వెళ్ళిపోతాడట. బలిచక్రవర్తి పాతాళంలోకి రా అని పిలిస్తే శ్రీ మహావిష్ణువు అక్కడికి వెళ్ళిపోతాడట. అప్పుడు వాళ్ళ ఆవిడ శ్రీ మహాలక్ష్మి వెళ్ళి బలిచక్రవర్తికి రక్షాబంధనం కట్టి తన భర్త అయిన శ్రీ మహావిష్ణుని మళ్ళీ వైకుంఠానికి తీసుకుపోతుందట. అంటే ఇప్పుడు ఎక్కడ మీ భర్తలు శ్రీ మహావిష్ణువులు, ఎక్కడ మీ భర్తలు పాతాళంలోకి పోయారు? ఎవరిని మీ బలి చక్రవర్తి? ఇప్పుడు ఆ భర్తల్ని తీసుకురావడం కోసం ఆ బలి చక్రవర్తికి రక్షాబంధనం కట్టి తీసుకురావాలి. ఏమైనా తెలివి ఉండి చేసే పనులేనా ఇవి? ఏమండి? ఇంకా మరొక చరిత్ర ఉంది దీనికి మూలానికి సంబంధించి. అలెగ్జాండర్ మనకు తెలుసు కదా, గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్. ఆయన చాలా మందిని వివాహం చేసుకున్నాడు. ఆయన చక్రవర్తి కాబట్టి విజయాలు సాధించిన ప్రతిసారి, లేదంటే వాళ్ళ యొక్క దేశాల మీదకి దండెత్తి వచ్చినప్పుడు
వాళ్ళు లొంగిపోయి తన కుమార్తెలను కూడా ఇచ్చి పెళ్లి చేసినటువంటి సందర్భాలు సాధారణంగా చరిత్రలో మనకు కనబడతాయి. అలెగ్జాండర్ రోక్సానా అనేటువంటి తన భార్య ఉంది ఆయనకి. ఈమె ఇప్పుడు అలెగ్జాండరు ఆ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల దేశాలన్నింటినీ దండయాత్ర చేస్తూ యుద్ధం ప్రకటిస్తూ వస్తూ ఉన్న క్రమంలో భారతదేశం మీద కూడా దండెత్తేటువంటి ప్రయత్నం చేస్తాడు. అలా ప్రయత్నం చేసినప్పుడు భారతదేశాన్ని పురుషోత్తముడు అని ఆయన పరిపాలిస్తూ ఉండాడట. అప్పుడు అలెగ్జాండర్ని నువ్వు చంపద్దు అని ఏం చేసిందట రోక్సానా, తన అలెగ్జాండర్ భార్య పురుషోత్తముడికి రాఖీ పంపించిందట. అప్పుడు పురుషోత్తముడు యుద్ధంలో గెలిచినా కూడా అలెగ్జాండర్ని చంపకుండా వదిలేశాడట. ఇప్పుడు నేను అడుగుతున్నాను సిస్టర్స్ని, మీ ఆయన ఎక్కడ యుద్ధం చేయడానికి వెళ్తున్నాడమ్మా? ఆ యుద్ధంలో మీ ఆయన్ని కాపాడమని ఎక్కడికి పంపించాల్సిన అవసరం ఉందా? అసలు యుద్ధము ఆత్మ సంబంధమైన మంచి పోరాటం పోరాడాలి కదా. ఆ పోరాటం చేసేటప్పుడు రాఖీ కాదు కట్టుకోవాల్సింది, దేవుడి యొక్క రక్షణ వలయం కావాలి, దేవదూతల రక్షణ కావాలి. అది ఎవరికో రాఖీ కడితే కాదు వచ్చేది. దేవుడి ఆజ్ఞలను పాటించడానికి కట్టుబడి ఉంటే, రాఖీ కడితే కాదు. కాబట్టి ఈ శ్రీ మహావిష్ణువు చరిత్ర మనకి ఎలా, ఆ శ్రీకృష్ణుడు ఆ ద్రౌపది చరిత్ర మనకి ఎలా, ఈ పురుషోత్తముడు అలెగ్జాండర్ పరిస్థితులు మనకి ఎలా? ఆలోచన చేయండి పిల్లరా. మీరు ఇప్పటి వరకు తెలియక అజ్ఞానము వలన చేసి తిని గనక నేను రక్షించబడి తిని అని అంటాడు పౌలు గారు. ఏమండి, తెలియక చేసి ఉంటే రక్షణ వస్తుంది, దేవుడు క్షమిస్తాడు. కానీ తెలిసి గనక మరలా ఆ రొచ్చుల్లోనికి రొంపుల్లోనికి పోయారంటే మాత్రం ఎవరు కూడా మనల్ని కాపాడరు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి నెక్స్ట్ టైం నుంచి ఇటువంటివన్నీ వస్తున్నప్పుడు బ్రదర్స్ మీలో మార్పు రావాలి. నెక్స్ట్ ఇయర్కి ఎందుకు రాఖీ కట్టడానికి రావే చెల్లి, లేదంటే రావు అక్క రాఖీ కట్టడానికి రావా అని తమ్ముళ్ళు మాట్లాడినా, లేదంటే వాళ్ళే కట్టించుకోవడానికి వచ్చినా, మీకు ఒకవేళ ముసలం పుట్టినా సిస్టర్స్కి దేవుడి మాటల్ని మనం పెడచూన పెడుతున్నామని అర్థం. దేవుడి మాటలు వెనకేసేవాళ్ళు ఎవరో తెలుసండి? భక్తిహీనులు. ఓ మాట చూద్దాం. కీర్తనల గ్రంథం 50వ కీర్తన, కీర్తనల గ్రంథం 50వ కీర్తన 16వ వచనం చూద్దాం. 16, 17 వచనాలు చూద్దాం. ఒకరు చదవండి. భక్తిహీనులతో దేవుడు ఇప్పుడు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వసించగవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. చాలమ్మా. దేవుడు ఏమంటున్నాడంటే, దిద్దుకోలేనటువంటి వాళ్ళని, దిద్దుబాటు అంటే అసహ్యమైనటువంటి వాళ్ళని ఏం చెప్తున్నాడు దేవుడు? భక్తిహీనులు అని మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఏం చేస్తారట? దేవుడి మాటల్ని వెనకకు తోసేస్తారు. ఇప్పుడు ఈ మాటలు చెప్పిన తర్వాత కూడా మీలో కూడా ఏ మార్పు లేకుండా వెనకకు తోసేశారంటే గుర్తుపెట్టుకోండి, మిగిలినది దేవుడి యొక్క శిక్షే, దేవుడి గద్దింపే. 21వ వచనంలో ఇదే మాట అంటాడు. ఏమని? నీవు ఇటు పనులు చేసినా నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడినని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులు, ఇది అన్యాచారమైనా కూడా ఇటువంటివన్నీ కూడా లోకంలో ఉండేటివన్నీ ఈ పెంటలన్నీ కూడా తీసుకొచ్చి రుద్దుకుంటూ ఉంటే అప్పుడు దేవుడు మాట్లాడతాడు. ఏమనంటే, నీ కన్నుల ఎదుట ఈ సంగతులన్నీ వరుసగా ఉంచి ఎప్పుడు ఎట్లా రాఖీ కట్టావో, ఎప్పుడు ఎలా రాఖీ కట్టించుకున్నావో ఇవన్నీ కూడా నీ కన్నుల ఎదుట ఉంచి నేను నిన్ను గద్దిస్తాను అన్నాడు. కాబట్టి పిల్లరా,
దయచేసి ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. ఇకపోతే మరికొందరు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి దేవుని పిల్లల్లోనే ఎట్లాగైనా సరే దీన్ని మనం ఓన్ చేసుకోవాలి, దీనికి చట్టబద్ధత కల్పించాలి ఇటువంటి కార్యక్రమాలకు. కాబట్టి ఏం చేద్దాం, దీనికి సంబంధించి ఇట్లా ఏమన్నా దారం కట్టేటువంటి పనులు కానీ రక్షణగా ఏదన్నా చరిత్రలో విషయాలు కానీ ఉన్నాయేమోనని వీళ్ళు ఆలోచన చేస్తూ బైబిల్లోకి వచ్చారు. రాగానే వీళ్ళకి ఒకటి కనబడింది. అదేంటో చూద్దాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం నుండి 21వ వచనం వరకు చూద్దాం. నేను చదువుతాను. ఇక్కడ రెండవ అధ్యాయం అండి, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం నుండి చూడగలిగితే రాయబడినటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఈ యెరికో పట్టణాన్ని వేగు చూడడానికి, అంటే దాన్ని స్వాధీనం చేసుకోవాలి ఇశ్రాయేలు ప్రజలు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు వేగుల వారిని పంపిస్తారు ఇశ్రాయేలీలు. అక్కడ పంపించినప్పుడు ఆ యెరికో పట్టణపు ప్రాకారపు గోడ చాలా దుర్భేద్యంగా ఉంటుంది, రక్షణ గోడ. ఆ గోడ మీదనే రాహాబు అనేటువంటి వేశ్య యొక్క ఇల్లు ఉంటుంది. అంటే గోడ మీద ఇల్లు కట్టుకునేంత పెద్ద గోడ అది మీరు అర్థం చేసుకోవాల్సింది. సో మొత్తానికైతే ఆమె ఇంటికి వచ్చి వాళ్ళు తలదాచుకునే పరిస్థితి ఉంటే ఈ విషయం వెంటనే యెరికో రాజుకు వర్తమానం అందిన వెంటనే తన యొక్క ప్రతినిధులను పంపించి ఆ యొక్క వేశ్య ఇంటికి, మీ దగ్గరికి వేగుల వారు వచ్చారట కదా ఇశ్రాయేల్లో నుంచి, వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు అని అనగానే వాళ్ళని సేవ్ చేసి, అంటే ఒక బావిలో దాచిపెట్టేసేసి వాళ్ళని, ఇదిగో ఇట్లే వెళ్ళిపోయారు, ఇప్పుడే వాళ్ళని మీరు వెళ్ళి తరుముకున్నారంటే మీకు దొరుకుతారని చెప్పేసి మాట్లాడితే, ఆ విధంగా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు సేఫ్గా మళ్ళీ వీళ్ళని బయటకు తీసిన తర్వాత వీళ్ళు మమ్మల్ని కాపాడావు కాబట్టి అమ్మా నీకు కృతజ్ఞతగా ఇదిగో నీకు పని చేయబోతున్నాం అని చెప్పి ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం నుండి. ఆ మనుషులు ఆమెతో ఇట్లనిది, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చువారము గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయమై మేము నిర్దోషులమగునట్లు నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారముల నుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది, మేము నిర్దోషులమగుదుము. అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవనికే గాని ఏ అపాయమే గాని తగిలిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులము. నీవు మా సంగతి వెల్లడి చేసిన ఎడల నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయంలో మేము దోషులము కామనిది. అందుకు ఆమె మీ మాట చొప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్ళనంపెను. వారు వెళ్ళిన తర్వాత ఆమె ఆ తొగరు దారమును కిటికీకి కట్టెను. సో ఈ దారం తీసుకొచ్చి ఎర్రని దారం కట్టే పని ఉంది కదా, అంటే ఆమె కట్టింది కిటికీకి అని తెలీదు, అన్నయ్యలకు కట్టేటువంటి పని మొత్తానికి దారం కట్టిందా లేదా? కాబట్టి దారం కట్టింది కాబట్టి ఇదిగో ఇక్కడ బైబిల్లోనే ఉంది ఈ చరిత్రలో, కాబట్టి దీన్ని మనం చేసేయచ్చు. ఆమె అక్కడ విధంగా దారం కట్టుకున్నందుకే వాళ్ళందరికీ రక్షణ వచ్చేసింది. యెరికో పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా సంహరించబడ్డారు, అది కాల్చివేయబడింది. కానీ రాహాబు సంబంధించినటువంటి మొత్తం సమస్తమైనటువంటి తన కుటుంబ సభ్యులు, తన తండ్రి కుటుంబం వాళ్ళు, తన అన్నదమ్ములు అందరూ కూడా రక్షించబడ్డారు. అలా కాపాడింది అదిగో ఆ దారమే. కాపాడేది దారమా? ఏమండి ఆలోచన చేయండి. రాహాబు సంబంధికులను అందరినీ కూడా కాపాడింది దారమేనంటారా, లేకపోతే ఏది కాపాడింది అంటారు? మీరు చెప్పండి. అసలు ఆమె చేసినటువంటి పని వేగుల వారిని కాపాడడం, దేవుని పిల్లల్ని కొమ్ముగాయటం, ఏమండి న్యాయపక్షాన నిలబడ్డం. సో ఆమెకున్నటువంటి ఆ యొక్క ధర్మగుణం లేదంటే మంచి గుణం, న్యాయబద్ధమైనటువంటి ఆలోచన విధానం, ఎవరికి సాయం చెయ్యాలో అందాలో వారికి అందించటం అనేటువంటి ఆ పని వల్ల వాళ్ళకు రక్షణ వచ్చింది. కానీ
ఆ దారం కట్టుకోవడం వల్ల కాదు. ఏమండి ఆలోచన చేద్దాం. వేగుల వారిని కాపాడకుండా ఉత్త దారం ఒకటి కట్టుకుంది అనుకోండి కిటికీకి, రక్షించబడేది చెప్పండి. కాబట్టి ఈ దారాల్లో ఏవి లేవు ప్రియులారా. చాలా మంది ఏదో ఇప్పటికీ నిజంగా ఇట్లాంటి దారాలు కట్టుకోవటంలో చాలా చాలా ముందుండేటువంటి వాళ్ళు ఉంటారు. మళ్ళీ ఫ్రెండ్షిప్ బ్యాండ్లు ఒకటి, ఫ్రెండ్షిప్ బాండ్గా ఉండాలి తప్ప బ్యాండ్లో ఉంటుందా ఫ్రెండ్షిప్ అనేది? ఏమంటే పిచ్చి పిచ్చి పనులన్నీ చేసేవాళ్ళు ఉన్నారు. దారుణంగా సండే స్కూల్లో టీచర్లు కూడా పెట్టి కట్టిస్తున్నారు పిల్లలకి ఫ్రెండ్షిప్ బ్యాండ్ అని. ఎక్కడ పోతుంది క్రైస్తవం? ఎంత దారుణమైన స్థితిలోనికి దిగజారిపోతుంది ఆలోచన చేయండి పిల్లరా. నేను అందుకే చెప్తున్నాను, మీలో ఎవరైనా సరే ఇప్పటికి ఇట్లాంటి పనులు చేయించుకొని ఉంటే ఇప్పటితో ఆపేయండి. పొరపాటును కూడా లోకాన్ని దేవుళ్ళలోనికి తీసుకురాకండి. దేవుని పిల్లల్ని లోకాల్లో కలపకండి. వాళ్ళందరినీ దేవుడి దగ్గరికి తీసుకురావాల్సింది తప్ప అదంతా లేనిపోని పెంటంతా మన దగ్గరికి తెచ్చుకోవటం ఏంటి? ఆలోచన చేయండి పిల్లరా. దేవుడు లోకం నుండి వేరే రక్షణ పొందని అన్నాడు, కానీ లోకంలో వేరు పారమని చెప్పలేదే. కాబట్టి అన్నయ్యలో కాదమ్మా సహోదరి మళ్ళారా మీకు రక్షణ, తమ్ముళ్ళు కాదమ్మా, అందరం కూడా అన్నయ్యలైనా తమ్ముళ్ళైనా ఎవరైనా కావచ్చు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. అంటే ఆయనే అంటే మీ అన్నయ్య అనుకుంటున్నారేంటి? ఆయనే అంటే మీ తమ్ముడు అనుకుంటున్నారా? పాపాల నుంచి తప్పిస్తాడా అన్నయ్య? అసలు మనకు సంకటం అంటే ఏంటి? ప్రపంచంలో మనిషికి అతిపెద్ద సంకటం అనేది పాపమే. ఆ పాప సంకటాల నుంచి, ఆ పాప సంఖ్యల నుంచి విడిపించగలిగిన వాడు యేసు ప్రభు తప్ప మరొకటి కాదు. సో ఆయనతో మనం బంధాన్ని కలిగి ఉండగలగాలి. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపగలవాడెవడు? ఏమండి, శ్రమ అయినా, కరువు అయినా, హింస అయినా, ఉపద్రవమైన, ఆఖరికి మరణమైన మనల్ని ఎడబాపగలవా అని అన్నాడు. ఈ ప్రేమ దారం కట్టుకోవడం వల్ల కాదు వచ్చింది పిల్లరా, గుర్తుపెట్టుకోండి. ఆయన రక్తధారలను బట్టి మనకు వచ్చినటువంటి రక్షణ పిల్లరా. కాబట్టి వీలైతే ఆయన రక్తధారలకు సాక్షిగా నిలబడ్డానికి, రక్తాపరాధులం కాకుండా రక్తానికి సాక్షులుగా నిలబడ్డానికి, ఆయన అడుగుజాడలు నడవడానికి సిద్ధపడాల్సిందే తప్ప మరలా కట్టలేదే అని బాధలు అక్కలకి చెల్లెలకే, అయ్యో మా అక్క చెల్లెల చేత మేము రాఖీ కట్టించుకోలేదని ఇటువైపు వీళ్ళకి బాధలు. ఎవరు చెప్పారు ఇవన్నీ? లేనిపోని చింతల్లోనికి వెళ్లిపోతున్నటువంటి పరిస్థితుల్లోకి వచ్చారు. ఏమండి, అసలు ఇది కడితేనే బంధం గుర్తొస్తుంది అనే పరిస్థితికి వచ్చారంటే ఇంకా ఆ మాత్రం దానికి ఎందుకండి బంధం? మరి కొన్ని పరిస్థితులను బట్టి మరి చేతులు లేని వాళ్ళు ఉంటారండి, ఏం చేద్దామని? ఇప్పుడు అన్నదమ్ములలో కొందరు చేతులు లేని వాళ్ళు ఉంటారనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? ఇవన్నీ కూడా మనం ప్రతిదీ కూడా ఆలోచన చేయాలి పిల్లరా. అందుకే మోస్ట్లీ ఏ అకేషన్ వచ్చినా కూడా నేను మిగతాడి కాస్త ప్రక్కన పెట్టి ఈ అకేషన్ను ముందుకు తీసుకుని వస్తాను. ఎందుకంటే దేవుని పిల్లల్లో కూడా ఇటువంటి జాడ్యాలు బాగా వచ్చున్నాయి. కాబట్టి ఈ మహాభారతాలు, ఈ ఇతిహాసాలు, పాండవులు, కౌరవులు, శ్రీకృష్ణుడు, ద్రౌపది, ఇట్లాంటి వాటితో మనకు సంబంధం లేదు. అలాగే శ్రీ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మి, బలిచక్రవర్తి, వీటితో మనకేం సంబంధం ఉంది అసలు? ఏమండి, కాబట్టి ఈ ఇతిహాసాలను, ఈ పురాణాలను, వీటి లోపల లోకానికి సంబంధించినవన్నీ కూడా మీరు చూడగలిగితే వ్యర్థమైనవి ఇవన్నీ. ఈ వ్యర్థమైన వాటన్నిటినీ కూడా వదిలిపెట్టి దేవుడి వైపు తిరగండి. ఆకాశమును, భూమిని, అందులో సమస్తమును సృష్టించిన సృష్టికర్త వైపుకు తిరగండి అని అంటూ ఉంటే రక్షాబంధనాల వైపు తిరుగుతారా? అందుకే గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు ఇవన్నీ చెప్తున్నప్పుడు మీకు ఏమన్నా బాధ కలగవచ్చు, అయినా పర్లేదు. ఎందుకంటే ఇటువంటి మాటల వల్ల మార్పు జరిగితే, మార్పు వస్తే అదే దేవుడు కోరుకునేది పిల్లరా. కాబట్టి దుఃఖం కలిగినా కూడా కొందరికి అంటే ఇప్పుడు దాకా మనం చేసింది తప్పేనంటే ఖచ్చితంగా తప్పే. ఇది గుర్తుపెట్టుకోండి.
లేదు బ్రదర్, ఇది ఏదో మనకు లోకంలో ఉంది, మనం చేసుకుందాం, అయినా కూడా మంచి పని కదా, ఇవన్నీ మాట్లాడారంటే ఇక మీ ఇష్టం. విశ్వాస మూలము కానిదేదో అది పాపం. మరి దీనిలో విశ్వాస మూలం ఏముంది ఆలోచించేయండి. కాబట్టి ఇది మనకు సంబంధించింది కానే కాదు ప్రియులారా. అన్నైనా తమ్ముడైనా ఎవరైనా వాళ్ళ వాళ్ళ బాధ్యతలు దేవుడి వాక్కులను బట్టి బాధ్యతాయుతంగా మనం మసలాలు. కానీ అదేదో రాఖీ కట్టితేనే గుర్తు రావడం, కట్టకపోతే మర్చిపోవటం, ఇవన్నీ కానే కాదు పిల్లరా. ఏమండి, చూద్దాం. పౌలు గారు ఒక మంచి మాట చెప్తున్నాడు. ఈ మాట చూసుకుని మనం ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పౌలు గారు 7వ అధ్యాయము 8వ వచనం నుండి చూద్దాం. 8 నుంచి 10 వరకు నేను చదువుతాను, జాగ్రత్తగా పరిశీలన చేయండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు. నేను రాసిన పత్రికల వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందున విచారపడను. నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం మట్టుకే దుఃఖపెట్టినని తెలుసుకొని ఉన్నాను. మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదు గాని మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించున్నాను. ఏలైనగా ఏ విషయంలో నేను మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసు కలుగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును అన్నాడు. కాబట్టి ఇక్కడ దుఃఖపడినా పర్లేదు, దుఃఖపడి బాధపడి అవన్నీ కూడా తీసేసుకున్నా పర్లేదు. కానీ మనం గనక ఆ దుఃఖం మనం ఎందుకు పడాలి? వద్దు, ఏం సమస్య లేదు, అయినా మనం లోకాన్ని దేవుళ్ళకు వచ్చే క్రమంలో ఇట్లాంటివి కూడా మనం పాటించాలి, తప్పే లేదు అని మాట్లాడుతున్నారంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇది పాపం. ఇది పాపం. ఈ పాపాలన్నిటి కూడా తెలిసి నెత్తిన రుద్దుకునే పనులు పొరపాటును కూడా చేయకండి. తమ్ముడు ఎట్లుండాలో, అన్న ఎట్లుండాలో, చెల్లి ఎట్లుండాలో, అక్క ఎట్లుండాలో, నాన్న, అమ్మ, భార్య, భర్త, పిల్లలు అందరూ, దాసులు, యజమానులు అందరూ కూడా ఎవరెవరు ఎట్లా ఉండాలో తెలుసుకోవాలంటే ఎఫ్సి పత్రిక చదవండి. పిల్లలారా, తల్లిదండ్రులారా, భార్యలారా, భర్తలారా, యజమానులారా, ఇవన్నీ ఉంటాయి చెప్తూ, ఈ విధంగా అడుగుతూ, ఇదిగో ఇట్లా చేయండి, మీరు అట్లా ఉండద్దండి అని మాట్లాడుతూ ఎన్నో విషయాలు చెప్తాడు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో. కాబట్టి అవి పాటించాలి తప్ప ఇవేంటి మనకు జ్ఞాన వివేకాలు, దేవుడి మాటలు కదా జ్ఞాన వివేకాలు. రక్షణ అనేది ఎక్కడి నుంచి వచ్చేది, దేని వల్ల కలిగేది అనుకుంటున్నారు? రక్షకుడు యేసు ప్రభు అంటే రక్షకుడు. రక్షకుడిని పక్కన పెట్టేసి రక్షాబంధనం చుట్టూ తిరుగుతారేంటి? అది బంధనం కాదు, బంధకం. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ విషయాలన్నీ దయచేసి మనస్కరించండి. ఒకవేళ కొందరికి అయిపోయినా పర్లేదు, నెక్స్ట్ టైం కూడా ప్రతి సంవత్సరం వచ్చేస్తుంది కదా ఈ మహమ్మారి. సో ఇవన్నీ కూడా మనము ఈ స్పృహ కలిగి అన్నీ తెలిసి గుర్తెరిగి వాస్తవం ఎరిగి ఏది యోగ్యమైనదో, ఏది మాన్యమైనదో, ఏది శ్రేష్టమైనదో, ఏవి ఖ్యాతి గలవో అన్నీ తెలుసుకొని మనము వాటి మీద ధ్యానం ఉంచుకోవాలి అని దేవుడు ఎప్పుడో చెప్పాడు. కాబట్టి ఈరోజు మనం చేస్తున్నటువంటి ఈ రాఖీ పండుగ అనే కార్యక్రమం ఏదైతే ఉందో అది ఖ్యాతి కలిగిందేనా? అది మంచిదేనా? అది దేవుడు హర్షించేదేనా? అది క్రైస్తవ్యానికి సంబంధించిందేనా? దేవుడు చేయమన్న ఎన్నో కొల్లలు ఉన్నాయి, వాటన్నిటి వదిలిపెట్టి లేని వాటి కోసం మనం ప్రాకులాటం ఏంటిది? ఇప్పటికీ చాలా మంది చెప్పే మాట ఏంటనుకుంటున్నారు? ఒరే, మీకు ముహూర్తాలు పెట్టడానికి బాపనే కావాలరా, మా దగ్గరకు వచ్చేస్తారా? రాఖీ పండుగ ఎవరిదిరా? మాదే కదూ. తాళిగట్టే తంతు ఎవరిదిరా? మీకేం సంబంధం వాటితో అని హైందవులకు సంబంధించినటువంటి వాళ్ళు చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. పిల్లలు ఉడికి పడితే తీసుకెళ్లి తాయెత్తు కట్టిస్తావా? తాయెత్తులు ఎక్కడున్నాయరా మీ దగ్గర? ఇవన్నీ మాట్లాడుతున్నారు చాలా మంది. ఏంటి పిచ్చి పనులు? అంటే దేవుడు కాపాడలేడనా మీ ఉద్దేశం? దేవుడు సర్వశక్తివంతుడండి, ఆయన కాపాడలేనిది ఆయన నుంచి ఎవరన్నా బయటకు తీసుకురాగలరా? కాబట్టి
గుర్తుపెట్టుకోండి, ఒకవైపు మనం దేవుణ్ణి అవమానపరిచినట్లే మన రక్షణ దుర్గము, రక్షణ శృంగము మన దేవుడే, ఆ దేవుడి తరపున వచ్చినటువంటి యేసు ప్రభువే, ఆ తర్వాత వచ్చినటువంటి కొత్త నిబంధనే. అంటే అవి రక్షణ కలగజేస్తాయి, కానీ ఈ దారాలు కట్టి అన్నదమ్ముళ్ళు వీళ్ళు కాదు రక్షణ. గుర్తుపెట్టుకోండి, చెల్లెమ్మలు, అక్కయ్యలు. రైట్? దీనికి సంబంధించి ఇంకా ఎవరికైనా ఏమైనా